కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇల్లు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో 50 కుటుంబాలు ఆందోళన చేపట్టారు. 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. తమ స్థలాన్ని తమకు ఇప్పించాలంటూ వేడుకున్నారు. రెండు సెంటు స్థలం చూపాలి. ఇంటి పట్టాలను తొలగించరాదు. ఉపసంహరించుకోవాలి. 317లో ఉన్నటువంటి నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. నోటీసులు వెంటనే. ఇప్పుడు నాన్న ముసలాయన నాకే నన్ను కొడుకు నన్ను చూడారు. అత్త మామ అత్త మామ చనిపోయినారు. లేదు కదా, మొత్తం ప్రపంచం అంతా ఇచ్చినారు కదా. అంటే పేదలు ఒకటే దొరికినారా? ఇప్పుడు పెరిగేయడానికి మాకు ఒకటే నోటీసులు ఇస్తారా? ఇంకెవరు లేరా? అంత టైం లేనట్లు ఎట్లా ఇస్తారు? 1 వీక్ అయినా మాకు తెలిసింది. 1 వీక్ అయింది అంతే తెలిసి. అంత తొందర నోటీసులు ఎట్లా ఇస్తారు మీరు? నిన్న నా పేరు సుమన్ అండి. మేము ఒక ట్రాన్స్జెండర్. గత 60 సంవత్సరాలుగా మేము అక్కడ జీవిస్తున్నాము. మనం 317 నెంబర్ సర్వే నెంబర్ దగ్గర జీవిస్తున్నాం సార్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. మేము మా ముత్తాత కాడ నుంచి అక్కడ నుంచి జీవిస్తున్నాం. మేము మా కొట్టాలు ఇప్పుడు పెరకాలంటున్నారు సార్. మేము చిన్నప్పటి నుంచి అక్కడ జీవిస్తున్నాం. మాకు ఎక్కడైనా కానీ అంత కాదు కూడా తీయాలంటే ఒక 2 సెంట్లు స్థలం చూపండి సార్ మాకు. అంతే. మన మున్సిపల్ చైర్మన్ గారిని, జయనాగేశ్వర రెడ్డి గారిని కోరుకుంటాం. ముఖ్యంగా మా 262 కొట్టాల మంది మేము ఇదే కోరుకుంటున్నాం సార్. ఎక్కడైనా సపరేట్ చూపించండి మాకు స్థలము. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ అయిన గంగారెడ్డి సారు నోటీసులు అంటే వచ్చినారు. కాకపోతే నోటీసులో కొన్ని పాయింట్స్ ఇవ్వలేదు. దేని నుంచి హైకోర్టు నుంచి నోటీసులు అంటున్నా కానీ నోటీసులు అయితే మాకు ఇంకా జారీ చేయలేదు. దాంట్లో ఏముందంటే దాని ద్వారా మేము ముందుకు వెళ్తాము. నోటీస్ వచ్చిన తర్వాత మేమేం కోరుతున్నామంటే మేము గత 60 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాము. మాకు అక్కడే కావాలని కోరుతున్నాం తప్పనిసరి మేము ఎక్కడ బయటకు పోవాలని కోరడం లేదు. అక్కడ మేమున్న ప్లేస్లో ఎవరికైతే ఇబ్బంది అయితే లేదు. ఒకప్పుడు పెట్టిన మనకు జరిగిపోయింది కాబట్టి మేమేం కోరుతున్నామంటే మాకు కమిషనర్ సార్ తీయాలని పట్టుబడుతున్నాడు. మేమైతే తీయదలుచుకోలేదు. మాకు కావాల్సిన స్థలం మాకు కావాలి. మా హక్కు జీవించడం ఒక హక్కు ఉంది కాబట్టి రాజ్యాంగంలోన ఆ హక్కుతో పోరాడుతున్నాము. మాకు లేదు, హక్కు లేదని చెప్తే మేము ఆ హక్కు మీకు లేదంటే రాసిమని చెప్పండి ఎవరైనా కానీ. మేము ఎక్కడైనా బానిసత్వం బతుకుతాం. ఇంకా అంతకుమించి ఏం చేయడం. మాకు కావాల్సింది మా సర్వే నెంబర్ 317లో ఉన్నాము. ఆ సర్వే నెంబర్ ప్రకారం చూస్తే మాకు అది ఒకప్పుడు ఊరు బయట స్థలం. అది గత 60 ఏళ్ళ కింద ఊరు బయట స్థలము. ఆ ఊరు బయటలో మా ఊళ్ళో నివసిస్తున్నారు. అప్పట్లోన జరిగినాయి కొన్ని విషయాలు. మాకు ఎటువంటి నోటీసు లేకున్నట్ల వితౌట్ నోటీస్ వాళ్ళంతా వాళ్ళే కమిషనర్ సార్ వాళ్ళు పుట్టించుకుని అన్ని చేసినారు. మాకు ఇప్పుడు ఇది గంగారెడ్డి సార్ ఈరోజు నోటీసు పంపించినారు. మేమేం చెప్తున్నామంటే గంగారెడ్డి సార్ గారికి మాకైతే మేము వెళ్ళాము, మా స్థలం మాకే కావాలని పట్టుబట్టి ఉన్నాము. పొజిషన్ మాకు 1992లో మన మోహన్ రెడ్డి గారు మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంతకుముందు 90లో హౌసింగ్ శాంక్షన్ అయితే మాకు హౌసింగ్ మ్యాప్ ఇచ్చారు. తర్వాత దాన్ని కట్టిగలేకపోయినారు. తర్వాత 99లోనే ఇది పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. 2004లో మాకు శంకుస్థాపన మోహన్ రెడ్డి గారు భర్తీగా ఉన్నప్పుడు మాకు శిలాపలకం చేసినారు వాళ్ళ ఇంటికాడ. అది కూడా మాకు ప్రూఫ్ ఉన్నది. తర్వాత మన మోహన్ రెడ్డి గారు 2009లో కాలం తీరిన తర్వాత మన జయనాథ్ రెడ్డి గారు ఆయన పదవి చేపట్టే ముందు మా నాన్నగారు ఇచ్చిన మీకు శిలాపలకం నేను నెరవేర్స్తానని చెప్పి హామీ ఇచ్చినారు. మాకు హామీ ఇచ్చిందని మాకు నెరవేర్చాలని కమిషనర్ సార్ గారికి మన జయనాథ్ రెడ్డి సార్కి మేము ప్రాధాన్యపడుతున్నాము. కావాలంటే పొర్లదండ పెట్టుకుని సిద్ధంగా ఉన్నాం. మా స్థలం మాకు కావాలి. అంతకుమించి మేము ఏం డిమాండ్ చేయలేము. కోరుకునేది ఒకటే. 62 మంది ఉన్నాం మా ఏరియాలో. 62 మందికి చిన్న ఒక్కో సెంట్ కాకుండా మాకు వీలైనంత స్థలంలో అంతా ఇస్తే మేము మోహన్ రెడ్డి గారికి జీవితాంతము జయనాథ్ రెడ్డి గారికి పేరు మోహన్ రెడ్డి పేరు జీవితాంతం నిలబెట్టుకుంటామని కోరుతున్నాము. అందరి తరఫున కోరుకుంటున్నాము. దయచేసి మాకు స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మా జయనాథ్ రెడ్డి గారిని కమిషనర్ సార్ గారిని ప్రాధాన్యపడుతున్నాము. ఇంతకు మించి మేము ఏం చేయలేము.
సామరస్యంగా పోరాడే వాళ్ళం పోరాడతాం. కాకపోతే హింసాపరంగా మేము పోదలుచుకోలేదు. మేము జగన్ రెడ్డి గారి ఎన్ని మాటలు అడిగినా ప్రాధాన్యపడినా మా మీద కనికరం లేకుండా ఉన్నది. కాకపోతే ఆయన మీద మాకు చాలా ప్రేమ ఉన్నది. గత 60 ఏళ్ళ నుంచి 42 ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మా ఏరియాలో ఏ నాయకుడు వైఎస్ఆర్సీపీ ఉండలేదు. అయినా కూడా జగన్ రెడ్డి మేము అభిమానంతో మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఓట్లేసి గెలిపించుకున్నాము. అయినా కూడా మా మీద ఆయన చిన్న చూపు చూస్తున్నారు. అయినా కూడా మాకు ఆయన మీద ద్వేషమే లేదు. కాకపోతే ఆయన మీద మా మీద ప్రేమ చూపించి మాకున్న కాదు పట్టాలి 2 సెంట్లు కాదు మాకు ఇచ్చిన ప్లేస్ లో సెంట్ స్థలం ఇచ్చినా ఆయన పేరు జీవితాన్ని తలుచుకుంటామని విన్నపిస్తున్నాము. ఇది మా కోరిక.